తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో రక్షిత మంచినీరు అందించేందుకు నిధులు కేటాయించాలని రాష్ట్ర మంత్రి సీతక్క కేంద్ర జలశక్తి శాఖ మంత్రి రఘునాథ్ పాటిల్ కోరారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే 56.98 లక్షల గృహాలకు రక్షిత మంచినీరు అందుతుందని కేంద్ర మంత్రికి సీతక్క రిపోర్ట్ ఇచ్చారు. రాష్ట్రంలో పల్లె ప్రాంతాల్లో నివసించే ప్రజలకు సురక్షిత నీటిని అందించేందుకు నిధులను కేటాయించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్క కేంద్ర మంత్రిని కోరారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఢిల్లీకి వెళ్లిన వారిలో సీతక్క కూడా ఉన్నారు. ఈ క్రమంలో పలువురు కేంద్ర మంత్రులను తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ను కలిశారు. ఈ సందర్భంగా మంత్రి చర్చిస్తూ తెలంగాణలోని గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి నిధులు కేటాయించాలని మంత్రి సీతక్క కోరారు. తాత్కాలిక భవనాల్లో గ్రామ పంచాయతీలు తమ విధులను నిర్వహిస్తున్నారన్నారు. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ స్కీమ్ కింద పంచాయతీ భవనాల నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరారు సీతక్క.